ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ జేసుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ గురించైతే ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఇక్కడి నుంచి మీరు చాలా అంటే చాలా మనీ అయితే ఎర్న్ జేసుకోవచ్చనమాట. సో, చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ ఎక్కువ మనీ కూడా మీరు ఎర్న్ జేసుకోవచ్చు. సో, ఇది మనీ ఎర్న్ జేసుకునే వెబ్‌సైటే కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయట ఎక్కడెక్కడో ట్రావెల్ చేస్తుంటాం. మనకు మొబైల్‌లో ఛార్జింగ్ అయిపోతా ఉంటుంది కదా! సో, అప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొన్ని పవర్ బ్యాంక్స్‌నైతే పబ్లిక్ ప్లేసెస్‌లో పెడతారు. సో, ఇందులో ఎటువంటి స్కామ్ అయితే ఉండదనమాట. సో, ఏంటి అంటే పబ్లిక్ ప్లేసెస్ మీన్స్ బస్ స్టేషన్స్‌లో, రైల్వే స్టేషన్స్‌లో ఇలాంటి చోట ఇలాంటి మిషన్స్ అనేవి పెడతారనమాట. ఇందులో ఏంటంటే పవర్ బ్యాంక్స్ ఉంటాయి. సో, మనం ఏంటంటే మన ఫోన్‌లో ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మనము ఈ పవర్ బ్యాంక్స్‌నైతే తీసుకోవచ్చు. సో, ఈ పవర్ బ్యాంక్స్ మనం తీసుకొని యూజ్ చేసుకున్నందుకు మనం అవర్‌లీ కొంచెమైతే మనము పే చేయాల్సి ఉంటుంది వీళ్ళకు. సో, వీళ్ళకి సంబంధించిన కంపెనీస్ ఇప్పుడు ప్రెజెంట్ ఇండియా మొత్తం మెయిన్ మేజర్ సిటీస్‌లో అయితే స్టార్ట్ అయినాయన్నమాట. సో, ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయో ఐ మీన్ సినిమా హాల్స్ కానీ, లేకపోతే బస్ స్టేషన్స్ కానీ, సో, ఇలాంటి చోటలంతా ఈ మెయిన్ సిటీస్‌లో వీళ్ళు వీటిని పెట్టడం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే, వీళ్ళు ఈ కంపెనీని ఇంకా డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు ఫండ్ రైజింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో, దీనికోసం మనం ఏంటంటే, వీళ్ళు ఒక ఎర్నింగ్ వెబ్‌సైట్‌ని కూడా క్రియేట్ చేసినారనమాట. సో, ఇందులో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మనం వాళ్ళ కంపెనీకి హెల్ప్ చేసినట్టు ఉంటది. అంతేకాకుండా మనం కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా మనం ఎర్న్ చేసుకున్నట్లు ఉంటదనమాట. సో, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తము మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! చూడొచ్చు. సో, ఇంకా ఈ కంపెనీ గురించైతే తెలిసింది. సో, ఇందులో మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా బ్యాటరీస్ కొనుక్కోవాలనేసి. సో, అంతేకాకుండా వీళ్ళ వెబ్‌సైట్‌లో మనం మనీ ఎలా ఎర్న్ చేయాలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. గైస్ ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ అయితే నేను ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మొబైల్ నంబర్ అడుగుతుంది. సో, మీ మొబైల్ నంబర్ ఇచ్చేయండి. ఆ తర్వాత వచ్చి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి కింద చూడండి ఓటీపీ అనేసింది కదా! అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయగానే మీరు రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు ఇందులోకి రిజిస్టర్ అయితే అయిపోతారనమాట. సో గైస్ మీరు లాగిన్ చేయడానికి ట్రై చేస్తే ఈ విధంగా వస్తుందనమాట. ఇక్కడ చూడండి డౌన్లోడ్ యాప్ అనేసి ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఈ యాప్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరిచ్చిన ఫోన్ నంబర్ అండ్ పాస్వర్డ్‌తో లాగిన్ అయితే అయిపోండి. సో, నేను ఆల్రెడీ క్రియేట్ చేసున్నాను కాబట్టి నేను డైరెక్ట్‌గా లాగిన్ అయితే అయిపోతాను. సో గైస్ ఇందులో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూడండి కంపెనీ వేసింది కదా! దాని మీద క్లిక్ చేయగానే వీళ్ళ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చనమాట. సో, ఇందులో మనం ఎలా మనీ ఎర్న్ చేయాలంటే ఇక్కడ చూడండి పర్చేజ్ అనేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. సో, ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చాలా రకాల పవర్ బ్యాంక్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, మనం ఇందులో ఏదో ఒకటి బై చేయాలనమాట. సో, ఇది బై చేసినందుకు మనకు వీళ్ళు కొంచెం మనీ కూడా రిటర్న్ ఇస్తూ ఉంటారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పవర్ బ్యాంక్ టెస్ట్ అనేసి ఉంది కదా! సీరీస్ 1లో ఇది 399 ప్లాన్ అనమాట. ఒకవేళ మనం దీన్ని బై చేసినామనుకోండి ఇక్కడ మనకు ఒక అవర్‌కి ₹1.16 అయితే వస్తుందనమాట. పర్ డేలో మనకు ₹28 వరకు రావచ్చు. అండ్ ఒకవేళ మీరు 799తో మీరు గన ఇంకొక పవర్ బ్యాంక్ కొన్నారనుకోండి. సో, మీకు ఒక అవర్‌కి మీకు ₹2.33 వస్తుందనమాట. సో, పర్ డేలో మీకు 30-40 వరకు రావచ్చు. ఇక్కడ చూడండి ఇంకోటి సీరీస్ 6 అనేసి పవర్ బ్యాంక్ 6 అనేసి ఉంది కదా! సో, ఇక్కడ చూడండి ₹4650 అనమాట. సో, దీన్ని గాని మీరు బై చేస్తే ఒక అవర్‌కి మీకు ₹13 వస్తుంది. అండ్ పర్ డేలో మీకు దరిదాపు 100 ఇంకా ₹120 వరకు వస్తుందనమాట. సో, ఇదేంటంటే 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట. సో, 1 ఇయర్ వరకు మీరు మనీ ఎర్న్ చేస్తూనే ఉండొచ్చు. ఎటువంటి వర్క్ చేయకుండా జస్ట్ మీరు ఇందులో పవర్ బ్యాంక్ అనేది పర్చేజ్ చేస్తే చాలు. అంతేకాకుండా ఇందులో మనకు ₹150 అవ్వగానే మన బ్యాంక్ ద్వారా విత్‌డ్రా అయితే చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను ఒక పవర్ బ్యాంక్ అయితే నేను బై చేస్తాను. సో, దానికోసం ఏం చేయాలంటే మనం హోమ్‌లోకెళ్ళాలి. హోమ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి రీచార్జ్ అనేసి ఉంది. రీచార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో, ఈ విధంగా మనకి రీచార్జ్ ప్లాన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ నేను ఒక పవర్ బ్యాంక్ కొనాలి కాబట్టి ఇక్కడ నేను ₹400 అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ రీచార్జ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, పేజ్ అయితే ఈ విధంగా వస్తుందనమాట. సో, ఇక్కడ యూపీఐ అని వస్తుంది కదా! సో, నేను యూపీఐని ఇంకా పే చేస్తాను. ఒకవేళ మీరు కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే వాలెట్ కానీ, సో, పే లేటర్‌లో గాని మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను యూపీఐ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేనేంటంటే ఫోన్‌పే సెలెక్ట్ చేసుకుంటాను. ఫోన్‌పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆహ్, పే 400 అనేసి ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేస్తున్నాను.
సో, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఫోన్‌పే నుంచి ఒక రిక్వెస్ట్ అయితే వస్తుంది. సో, ఇక్కడ చూడండి నేను ఫోన్‌పేలోకైతే వచ్చేసాను. ఇక్కడ నేను రూ. 400 అయితే పే చేస్తున్నాననమాట. సో, గైస్ ఇక్కడ నేను రూ. 400 అయితే పే చేసేసాను. సో, ఇక్కడ చూడండి యాప్‌లోకి రాగానే ఈ విధంగా లోడ్ అవుతుందనమాట. సో, ఇక్కడ చూడండి పెయిడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. అంటే నేను ఇక్కడ రూ. 400 సక్సెస్‌ఫుల్‌గా పే చేసేసాను. ఇప్పుడు నేను బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి టోటల్ అసెట్ అనేసి రూ. 400 అయితే ఇక్కడ ఉందనమాట. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ పర్చేజ్ మీద క్లిక్ చేయాలి. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి రూ. 399 ప్లాన్ ఉంది కదా! సో, ఇక్కడ బై మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ కన్ఫర్మా అని అడుగుతుంది. సో, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి మనం ఒక బ్యాటరీ అయితే కొన్నట్లనమాట. సో, మనం ఇక్కడ బ్యాటరీ కొనేసినాము. సో, ఇక్కడేంటంటే మనము ఎంత ఎర్న్ చేస్తున్నాము అని మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి మై డివైస్ ప్రమోషన్ ఇన్‌కమ్ అనేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఒక బ్యాటరీ కొన్నట్లు ఇక్కడ కనిపిస్తా ఉంది. అండ్ మనకు ఇందులో ఎర్న్ అయ్యే అమౌంట్ మొత్తం ఇక్కడ కనిపిస్తా ఉంటుందనమాట. సో, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో, ఇంతే గైస్ ఇందులో మీరు వర్క్ చేయాల్సిన పనేమీ లేదు. జస్ట్ మీరు ఒక బ్యాటరీ కొని పెట్టేస్తే చాలు. ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ పెరిగినట్టు ఇక్కడ మీకు మనీ పెరుగుతా ఉంటుందనమాట. సో, అంతే కాకుండా ఇక్కడ ఇంకొక ఆఫర్ అయితే ఉంది. ఇక్కడ టీమ్ అనేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే సో, ఇక్కడ మీరు మీ లింక్‌తో గాని మీ ఫ్రెండ్స్‌ని ఎవరినైనా ఇన్వైట్ చేసినారనుకోండి. సో, వాళ్ళు కూడా ఇందులో ఒక బ్యాటరీ, 2 బ్యాటరీలు కొనుక్కున్నారనుకోండి. సో, దానికి సంబంధించిన ఆహ్, కమిషన్ అయితే మీకు ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుందనమాట. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఫస్ట్ లెవెల్‌లో మీకు 7% వస్తుంది. అండ్ సెకండ్ లెవెల్‌లో 4% అండ్ థర్డ్ లెవెల్‌లో 3% కమిషన్ అయితే వస్తుందనమాట. సో, ఇందులో మీరు రూ. 150 యాడ్ అవ్వగానే మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. విత్‌డ్రా కోసం ఏంటంటే మీరు ఇక్కడ విత్‌డ్రా మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలనమాట. ఎంటర్ చేసి మీరు ఒక బ్యాంకు విత్‌డ్రాల్ కోసం ఒక పాస్వర్డ్‌ని సెట్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా ఇక్కడ సో, ఇక్కడ విత్‌డ్రా అని వస్తుంది కదా! విత్‌డ్రా మీద క్లిక్ చేయగానే మీ అమౌంట్ అనేది బ్యాంక్‌లోకైతే వచ్చేస్తుందనమాట. సో, ఈ విధంగా మీరు ఈ వెబ్‌సైట్‌లో ఒక బ్యాటరీ కొని మీరు ఒక రకంగా కంపెనీకి హెల్ప్ చేస్తూ అండ్ మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వెబ్‌సైట్ నచ్చిందనుకుంటున్నాను. సో, ఎవరికైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.